జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అయితే అమర్నాథ్ యాత్ర జరుగుతోంది. మనకు తెలుసు, లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ దాడుల జరిగినటువంటి నేపథ్యంలో దీన్ని ఏమన్నా రోజులు కుదించడం కానీ లేకపోతే ఆపేయడం కానీ అలాంటి ఆలోచన చేస్తే మళ్ళీ వాళ్ళకి భయపడి చేసినట్టుగానే అవుతుంది. అలాంటి అవకాశం ఏమైనా ఉందా? చెప్పలేము, మనం ఏం రూల్ అవుట్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు కట్వాలో జరిగింది ఇది. కట్వా ఆఫ్ కోర్స్ అమర్నాథ్ యాత్రకు దూరంగా ఉన్నది. ఎందుకంటే అమర్నాథ్ యాత్ర వ్యాలీ లోపల ఉన్నది, కాశ్మీర్ వ్యాలీ లోపల ఉన్నది. ఇది జమ్మూ సైడ్ ఉన్నది. కాకపోతే కట్వా నుంచి మనకు బదర్వా నుంచి కిష్ట్వర్ నుంచి మళ్ళీ పహల్గాం వెళ్ళేటువంటి దారి కూడా ఉన్నది. అది కొంత దూరం వెళ్ళేటువంటిది. అది ఒకవేళ కిష్ట్వర్ దాటి మళ్ళీ కాశ్మీర్ వ్యాలీలో దాడులు అంటూ జరిగితే కనుక అప్పుడు నిజంగా ప్రమాద గంటికల కింద మనం భావించాలి. లేదా అమర్నాథ్ యాత్ర మీద డైరెక్ట్ గా ఏమైనా అటాక్స్ జరిగితే, ఎందుకంటే దీనికి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి మనకు జమ్మూ నుంచి వచ్చేది పహల్గాం గుండా వెళ్ళేటువంటి రూట్ ఒకటి, ఇంకోటి శ్రీనగర్ నుంచి వెళ్తే కనుక శ్రీనగర్ నుంచి మనకు సోన్మార్గ్ దగ్గర నుంచి బాల్తల్ అన్నటువంటి ఇంకో 2వ రూట్ ఉంటుంది. 2 రూట్స్ ఉంటాయి. ఈ 2 రూట్స్ లో ఎక్కడైనా అటాక్ చేయొచ్చు. వాడు యాత్రికులు కూడా భయపడడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఉంది. భయపడేటువంటి అవకాశాలు ఎందుకు లేవు? వాళ్ళ ఆలోచన దృక్పథమే అది కదా. బెదిరించడమే వాళ్ళ పరమావధి, టార్గెట్ అదే. ఎందుకంటే ఎక్కడో సాఫ్ట్ టార్గెట్ ని కొడితే మిగతా అందరూ భయపడతారు అన్నది వాళ్ళ టార్గెట్. అమర్నాథ్ యాత్రని డిస్టర్బ్ చేయడం ఒకటి వాళ్ళ సిన్సియర్ టార్గెట్ ఉన్నది. ప్లస్ ప్రభుత్వం ఈసారి చాలా క్షీణించింది, వాళ్ళ బలం తగ్గింది అనేటువంటి ధైర్యం కూడా వాళ్ళు వచ్చి ఉండొచ్చు. మూడవది, ఇట్లా చేయించడానికి బహుశా వాళ్ళకు ఏదో ప్రేరణ ఉంటుంది. పాకిస్తాన్ నిజంగా చేసిందా అంటే కనుక, వాళ్ళు చేస్తే కనుక వాళ్ళు మళ్ళీ ఫటఫ్లో వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అవి వెళ్లకుండా వాళ్ళని రక్షించే శక్తులు ఏమున్నాయి? వాళ్లకు ఒకవేళ వెళ్ళినా కానీ కూడా ఏం ఇబ్బంది లేదులే, మేము చూసుకుంటామన్న శక్తులు ఎవరు? వాళ్ళని ఎవరు ఫండింగ్ ఇచ్చి చేయిస్తున్నారు? ఇవి అబ్జర్వ్ చేయాలి. తప్పకుండా ఇవి మనం చూస్తే కనుక దీంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, మనకు చెప్పలేం. సిఐఏ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, లేదా చైనీస్ ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. చైనా దాంట్లో బహుశా దాంట్లో వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. కాకపోతే వాటికి ఆధారాలను చూపించడం చాలా కష్టం. సిఐఏ ఇన్వాల్వ్ అయినా, లేదంటే మీరు అన్నట్టు చైనా ఇన్వాల్వ్ అయినా డైరెక్ట్గా వాళ్ళు ఇన్వాల్వ్ కారు కదా. కరెక్ట్, వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వరు. అక్కడి నుంచి కనెక్షన్లు మనకేం దొరకవు. ఏం దొరికినా కానీ కూడా పాకిస్తాన్ ఐఎస్ఐనే చేసింది అన్నదే మన బయటపడుతుంది. కానీ పాకిస్తాన్ ఐఎస్ఐకి ఎవరు చెప్పారు అన్నది ఎవరు చెప్పాలి? మనం అది ప్రూవ్ చేయలేం. పాకిస్తాన్ ముందు ఎలాగో ఆ ముద్ర ఉంది కాబట్టి వాళ్ళు కొత్తగా వేసుకునేది ఏం లేదు. కరెక్ట్, అందుకని అది అలాగే ఉంటుంది కాబట్టి అలా చేయించుండొచ్చు. పాకిస్తాన్ వాడుకుని ఏదో శక్తులు చేయిస్తున్నాయి. మోస్ట్ లైక్లీ చైనా హస్తం ఉండిండొచ్చు దీంట్లో, లేదా సిఐఏ కూడా కావచ్చు. సిఐఏ కూడా మనం రూల్ అవుట్ చేయలేం. కానీ సిఐఏ టెర్రరిస్ట్ యాక్టివిటీ దాకా వాళ్ళు ఫండింగ్ చేస్తారని నేను అనుకోను. మనల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తుంటారు. ఫర్ ఇన్స్టెన్స్ యాంటోనీ బ్లింకెన్ మనకు మతతత్వపు విషయాల్లో మనకేదో చాలా అసహిష్ణుత, ఇంటాలరెన్స్ పెరిగిపోయింది అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే మన గుర్పట్వంత్ సింగ్ పన్నూకి సంబంధించి నిఖిల్ గుప్తాని ఎక్స్ట్రాడేట్ చేసి ఏదో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటివి ఏదో మనకు చేస్తారు, కానీ డైరెక్ట్గా టెర్రరిస్టులకి వాళ్ళు ఫండింగ్ ఇస్తారని నేను అనుకోను. కాకపోతే పాకిస్తాన్కి వాళ్ళు చెప్పొచ్చు, కొంచెం భారతదేశాన్ని కొంత ఇబ్బంది పెట్టు ఏదో అని చెప్పుండొచ్చు వాళ్ళకి అవసరం అలా అనిపిస్తే కనుక. మోదీ గారిని ఎట్టి పరిస్థితుల్లో అవమానించాలి అన్నటువంటి శక్తులు చాలా ఉన్నాయి ప్రపంచంలో, వాళ్ళు ఎవరైనా చేసి ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనం కొంతకాలం అయిన తర్వాత కానీ దీని యొక్క విశ్లేషణ చెప్పలేము. మనం ప్యాటర్న్ అయితే అర్థమవుతున్నది. ప్యాటర్న్లో మనకు తెలుస్తోంది ఏంటంటే చేయిస్తోంది పాకిస్తాన్, అది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ పాకిస్తాన్కి చేయించేటువంటి శక్తి ఈరోజు లేదు. అంటే శక్తి అంటే చేయగలరు, అందుకనే చేస్తున్నారు. ఆర్థికంగా శక్తి లేకపోవచ్చు. అది చేస్తే దానివల్ల వచ్చే రిస్క్స్ వాళ్ళు బాగా తెలిసినా వాళ్ళు చేస్తున్నారంటే కనుక వాళ్లకు ఆ ధైర్యం ఇచ్చిన శక్తులు ఏవో ఉన్నాయని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మనకి ఎన్నికల ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.